సుమా, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. సంవత్సరమంతా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో స్టార్ హీరోల సినిమా మీదే జనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులోనూ ప్రభాస్, రాజమౌళి, అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అవుతుంటే వీళ్లకు ఎన్ని కలెక్షన్లు వస్తాయా అన్న ఫోకస్ ఇంకాస్త ఎక్కువ అవుతుంటుంది. మరి రిలీజ్ అవ్వబోయే స్టార్ మూవీస్ లో ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్నదే సినిమా. ఆల్రెడీ ఉన్న రికార్డుల కలెక్షన్స్ ని బద్దలు కొట్టేదెవరు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ వస్తే రికార్డ్ అని సంబరాలు చేసేవాళ్ళు. కానీ సినిమాలే 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. దాంతో 1000 కోట్ల కలెక్షన్స్ కోసం చూస్తున్నారు. వీటికి తోడు స్టార్ హీరోలు కూడా తన కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడానికి బాక్సాఫీస్ రికార్డుల్ని ఎయిమ్ చేసుకునే సినిమాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మినిమం 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్తో బరిలోకి దిగుతున్నారు. నిజానికి పుష్ప, ధురంధర్ సినిమాల దెబ్బకి 1000 కోట్లు కూడా ఇప్పుడు అంతేనా అంటున్నారు ప్రేక్షకులు. సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోతే దాన్ని హిట్ కింద కన్సిడర్ చేయరు మన వాళ్ళు. అందుకే కలెక్షన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ రికార్డులంటే గుర్తొచ్చేది ప్రభాస్. అసలే ఈ సంక్రాంతికి రాజాసాబ్ అంతగా వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రభాస్ రిలీజ్ చేయబోయే ఫౌజీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారంతా. ప్రభాస్ అంటేనే కేర్ ఆఫ్ రికార్డ్స్. అందులోనూ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీలో సోల్జర్ గా పవర్ఫుల్ పీరియాడిక్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ప్రభాస్ కెరియర్ లో మరో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫౌజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి ఒకే రీజన్ ప్రభాస్. అయితే స్పిరిట్ కి అలా కాదు. ఒకవైపు ప్రభాస్, మరోవైపు 1000 కోట్ల కలెక్షన్స్ తో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ ని రఫాడిస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవుతుంది. జస్ట్ పోస్టర్లతోనే ప్రభాస్, సందీప్ రెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాని, బాక్సాఫీస్ ని హీటెక్కించేస్తున్నారు. ఇక సినిమా కంప్లీట్ అయ్యాక బొమ్మ థియేటర్లో పడ్డాక వచ్చే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో అని అంచనా వేస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఈజీగా 1000 నుంచి 1500 కోట్లు గ్యారంటీగా వస్తాయని టాక్. సందీప్ రెడ్డి, ప్రభాస్ కలిసి చేస్తున్న స్పిరిట్ మీద అంచనాలు ఫుల్ గా ఉన్నాయనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఈ సినిమాతో పాటు అసలు హాలీవుడ్ రేంజ్ ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ తో చేస్తున్న కల్కి 2 మీద కలెక్షన్ల అంచనాలు భారీగా ఉన్నాయి. కల్కితో కలెక్షన్ల మార్కుని అనుకున్నంత రీచ్ కాలేకపోయిన ప్రభాస్, నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి 2ని మాత్రం ఈసారి 1000 కోట్ల మార్కు దాటేలా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని మించిన గ్రాండ్ ఇయర్ తో తెరకెక్కుతున్న కల్కి 2 నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 100 కోట్ల కలెక్షన్లు రావాలంటే గ్యారంటీగా కటౌట్ ఉండాల్సిందే. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఎవరూ మ్యాచ్ చేయలేని రికార్డు కలెక్షన్లతో అద్దరగొట్టారు అల్లు అర్జున్. మరి పుష్పతో తాను క్రియేట్ చేసిన రికార్డ్ ని అల్లు అర్జున్ బ్రేక్ చేస్తారా? ప్రభాస్, బాహుబలి తర్వాత సౌత్ నుంచి ఆరెంజ్ కలెక్షన్లు సాధించిన సినిమా పుష్ప 2. పుష్పతో హిట్ కొట్టిన బన్నీ పుష్ప 2తో సౌత్ ఇండియాలోనే కాదు, బాలీవుడ్ రికార్డ్స్ ను కూడా తిరగరాశారు. వరల్డ్ వైడ్ గా 1870 కోట్లతో పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే బన్నీ అప్కమింగ్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీ డైరెక్షన్ లో రాకా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెటే దాదాపుగా 1000 కోట్లు. మరి ఈ లెక్కన ఈ సినిమా కలెక్షన్లు 2000 కోట్లకు పైనే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అంచనాలు రీచ్ అవ్వాలి అంటే మినిమం 1500 కోట్లు రాకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ రాకానే కాదు, అప్కమింగ్ మూవీస్ అన్నింటి మీద విపరీతమైన అంచనాలున్నాయి. అట్లీతో సినిమా కంప్లీట్ అవ్వకముందే తమిళ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో మరో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజీ యాక్షన్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. అట్లీతో కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ చూడబోతున్న ఫ్యాన్స్ లోకేష్ మూవీలో మాస్ యాక్షన్ ని ఎలివేట్ చేయబోతున్నారు. లోకేష్ ఇంతకు ముందు చేసిన విక్రమ్, కూలీ సినిమాలు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం, మార్కెట్లో మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ఉన్న రికార్డుల్ని మ్యాచ్ చేయడానికి ప్రభాస్, బన్నీ ట్రై చేస్తున్నారు. వీటితో పాటు టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మరో స్టార్ హీరో సినిమా పెద్ది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ జూన్ 4న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతుంది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాకి ప్రమోషన్లు స్టార్ట్ చేసింది టీం. ఈ సోమవారం నుంచి వరుసబెట్టి ఈవెంట్స్ తో పాన్ ఇండియా వైడ్ గా మోత మోగించబోతుంది. దాదాపు 10 ఈవెంట్లతో రిలీజ్ డే ముందు వరకు ఫుల్ బజ్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు రామ్ చరణ్ అండ్ కో. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో చేస్తున్న పెద్ద సినిమా రామ్ చరణ్ కి 1000 కోట్లకు పైనే కలెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చరణ్ సినిమాలు కొన్నాళ్ళ నుంచి అంతగా వర్కౌట్ కావట్లేదు. దాంతో ఈసారి బిగ్గెస్ట్ కమర్షియల్ కొట్టాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. అందుకే పెద్దితో మరో 3 వారాల్లో థియేటర్స్ లోకి వస్తున్నారు. వీటితో పాటుగా కలెక్షన్ల టార్గెట్ గా గట్టిగా ఉన్న సినిమా సుకుమార్ తో చేస్తున్నదే. పుష్ప 2తో బన్నీని టాప్ హీరోని చేసిన సుకుమార్ రామ్ చరణ్ లో ఉన్న ఆ పొటెన్షియాలిటీని అలాగే బాక్సాఫీస్ స్టామినాని బయటికి తీస్తారని హోప్స్ పెట్టుకున్నారు జనాలు. తెలుగు సినిమాకి రికార్డులు పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి. హీరోతో సంబంధం లేకుండా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు స్కై లెవెల్లో ఉంటాయి. కంటెంట్ తో పాటు కమర్షియల్ లెక్కలన్నీ మార్చే రాజమౌళి ఈసారి మహేష్ బాబుతో సినిమా చేస్తుండటంతో ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ చేసిన రాజమౌళి ప్రెజెంట్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. అసలు హిందీలో సినిమా చేసే ఆలోచనే లేదన్న మహేష్ తో హిందీ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో హాలీవుడ్ స్టైల్లో భారీగా వారణాసి మూవీ తెరకెక్కిస్తున్నారు. బాహుబలి 2తో 1000 కోట్లు, RRRతో 1000 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర అందర్నీ అవుట్ చేసిన రాజమౌళి ఈసారి కలెక్షన్ల కోసం గ్యారంటీగా గ్లోబల్ స్కెచ్ వేసుంటారని డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న వారణాసిపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అసలు ఈ సినిమాకే 1000 కోట్ల బడ్జెట్ అవుతూ ఉండడంతో ఇక కలెక్షన్లు ఎన్ని వేల కోట్లు రాబోతున్నాయో అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా అటు గ్లోబల్ వైడ్ రీచ్ కోసం హాలీవుడ్ మేకర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ తో కొలాబరేట్ అయ్యి సినిమాని అప్పుడే ప్రమోట్ చేస్తున్నారు రాజమౌళి. RRR తర్వాత నేషనల్ వైడ్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు ఎన్టీఆర్. KGF, సలార్ తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న మూవీ డ్రాగన్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తీరుతుంది అంటున్నారు జనాలు. ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా రీచ్ అవ్వాలన్న కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ప్రభాస్, బన్నీ, మహేష్ సినిమాలు ఎలాగో 1000 కోట్లకు పైగే కలెక్ట్ చేస్తాయన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మరి ఓవైపు తమిళ్, కన్నడలో కూడా ఈ రేంజ్ కలెక్షన్లు సాధించే సినిమాలున్నాయా? సౌత్ లో నాన్ తెలుగు స్టార్స్లలో కలెక్షన్ల కింగ్ ఎవరు? నాన్ తెలుగు లాంగ్వేజెస్ లో సౌత్ లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా టాక్సిక్. యష్ హీరోగా భారీ బడ్జెట్ తో గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న డ్రగ్స్ మాఫియా మూవీ టాక్సిక్. ఇప్పటి వరకు యష్ KGF తో బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్ల కలెక్షన్లు సాధించారు. దాంతో టాక్సిక్ మీద కూడా భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాని పాన్ ఇంగ్లీష్ లో కూడా తెరకెక్కించడంతో ఇంటర్నేషనల్ గా ఎయిమ్స్ చేస్తున్నారు మేకర్స్. 1000 కోట్ల కలెక్షన్లు యష్ కి పెద్ద టాస్క్ కాకపోవడంతో భారీ స్టార్ కాస్ట్ తో టాక్సిక్ ని పాన్ వరల్డ్ ఎయిమ్స్ చేసుకుని మరీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ హాట్ టాపిక్ అయింది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ కి తోడు గ్రాండ్ మేకింగ్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ ఈసారి 2000 కోట్లు కొల్లగొట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తుంది. కన్నడ కలెక్షన్ కింగ్స్ లో యష్ తర్వాత ప్లేస్ లో ఉండి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నారు రిషబ్ శెట్టి. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడియన్స్ ముందుకొచ్చిన కాంతారా కమర్షియల్ గా హిట్ అయింది. ఇక కాంతారా 2 అయితే 800 కోట్ల ప్లస్ కలెక్షన్స్ తో రిషబ్ ని కలెక్షన్ కింగ్ గా నిలబెట్టింది. దాంతో రిషబ్ అప్కమింగ్ మూవీస్ అన్నింటిపైన భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. నిజానికి కన్నడ కంటే తమిళ్లోనే ఎక్కువ మంది స్టార్ హీరోలున్న కలెక్షన్ల వైజ్ టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది కన్నడ. అయినా సరే తమిళ్లో బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు తమిళ్ హీరోలు. అయితే ఈ రేసులో యంగ్ స్టార్లే కాదు, సీనియర్లది అప్పర్ హ్యాండే. తమిళ్ మూవీ జననాయకన్ని ఈసారి పెద్ద హిట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్.
విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న జననాయకుడు త్వరలోనే రిలీజ్ కాబోతుంది. వినోద్ డైరెక్షన్ లో 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జననాయకుడిని సాలిడ్ హిట్ చేసి విజయ్ కెరియర్ లోనే మెమరబుల్ సక్సెస్ గా గిఫ్ట్ గా ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. దీనికి తోడు విజయ్ సీఎం కావడంతో ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. సినిమా ఎలా ఉన్నా ఈజీగా 1000 కోట్ల రాబడుతుందని టాక్. తమిళ్లో ఈసారి హైయెస్ట్ కలెక్షన్ల కోసం పోటీ పడుతున్నారు రజనీకాంత్. జైలర్ మూవీతో 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2లో కూడా భారీ స్టార్ కాస్ట్ తో పాటుగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో రాబోతున్న మరో సినిమా, పైగా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా పవర్ఫుల్ యాక్షన్ మూవీగా మరో సినిమా తెరకెక్కుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ని ఒకే సినిమాలో చూడడం, నువ్వా నేనా అంటూ పవర్ఫుల్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే తమిళ్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే సినిమాగా మిగిలిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. సౌత్ దెబ్బకి లాస్ట్ ఇయర్ వరకు సరైన సక్సెస్ లేకుండా పోయిన బాలీవుడ్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతోంది. 1000 కోట్ల కలెక్షన్లతో ధురంధర్ అప్కమింగ్ మూవీస్ పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. మరి ఈ సంవత్సరం ఆ రేంజ్ కలెక్షన్లు సాధించే సినిమాలేంటి? బాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ ఎవరు? బాలీవుడ్ లో ఇప్పుడు కలెక్షన్ కింగ్ అంటే ధురంధరే. వరుసగా వచ్చిన ఈ 2 సీక్వెల్స్ 3000 కలెక్షన్లు రాబట్టడంతో ధురంధర్ టాప్ లెస్ లో ఉంది. దాంతో వచ్చే సినిమాలన్నీ హైయెస్ట్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాయి. అలా ఇమీడియట్ గా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న సినిమా రామాయణ. కలెక్షన్లే కాదు, రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా బడ్జెట్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు. ఒక సినిమాకి 4000 కోట్ల బడ్జెట్ అంటే ఇక ఆ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అన్న చర్చ జరుగుతుంది. ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ 4000 కోట్లతో రామాయణం సినిమా తెరకెక్కుతుంది. రణ్బీర్, సాయి పల్లవి, యష్ లీడ్ రోల్స్ తో తెరకెక్కుతున్న ఈ మైథాలజీ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ అవుతుంది. మరి రామాయణం సినిమా 4000 కోట్లకి ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. రణ్బీర్ హైయెస్ట్ కలెక్షన్స్ తో కలెక్షన్ కింగ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. రామాయణ తర్వాత బాలీవుడ్ లో కలెక్షన్లు సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా కింగ్. వరుసగా 1000 కోట్ల సినిమా సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ మరోసారి సిద్ధార్థ్ ఆనంద్ తో చేస్తున్న కింగ్ సినిమాతో ఈసారి కలెక్షన్ల కింగ్ అన్న పేరుని ఫిక్స్ చేసుకుందామని స్కెచ్ వేస్తున్నారు. దానిలో భాగంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. ఒక లాంగ్వేజ్ కి మించి మరొకటి, ఒక స్టార్ హీరోకు మించి మరొకరు కలెక్షన్ల విషయంలో పోటీ పడుతున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ 1000 కోట్ల కలెక్షన్లపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. మరి ఈసారి అందరిని మించి కలెక్షన్ కింగ్ ఎవరవుతారో వెయిట్ చేసి చూడాల్సింది. ఇది ఈ వారం బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. Fashion partner Shoppers Stop.